కోడలు కవల పిల్లలతో గర్భవతిగా ఉండడం స్పష్టంగా కనిపించింది. కానీ మామగారు డాక్టర్ కు మగబిడ్డను ప్రసవించడానికి మాత్రమే అనుమతించారు. మగబిడ్డ పుట్టిన వెంటనే మామగారు తన కోడలిని చెత్తకుప్పలో పారేయండి అని చెప్తాడు. ఎందుకంటే తన కోడలు పేదరికంలో పుట్టింది, ఆమె ఉనికి కుటుంబానికి అవమానకరమని భావించి తన కోడలు మరియు పుట్టబోయే మనవరాలిని చెత్తకుప్పలో పారేయండి అని చెప్తాడు. తల్లి ప్రేమ ఎటువంటిది అనేది మనకు తెలుసు. జూలీ ఆ చెత్తకుప్పలోనే తన బిడ్డకు జన్మనిస్తుంది. దారిలో పోయే ఒక వ్యక్తి జూలీని చూసి ఆమెను కాపాడతాడు. భర్త బిజినెస్ పని చూసుకుని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన భార్య బిడ్డను ప్రసవించే సమయంలో చనిపోయిందని ఇతనికి తెలుస్తుంది. భర్త ఇది విని చాలా ఏడ్చేస్తాడు. జూలీ హాస్పిటల్లో అడ్మిట్ కాకముందు తన ఫ్యామిలీ కోసం 4 వుడెన్ లాకెట్స్ ని తయారు చేసి ఉంటుంది. యావండి, నేను 4 లాకెట్స్ ని మన కోసం తయారు చేశాను. ఒకటి నాకు, రెండవది మీకు, ఇంకా 2 మనకు పుట్టబోయే పిల్లల కోసం. భర్తకి ఇది నమ్మశక్యం కావడం లేదు. ఇప్పుడు తన భార్య ఈ ప్రపంచంలో లేదని. 7 సంవత్సరాలు గడిచిపోయాయి మరియు మామగారు కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయి ఉంటారు. కానీ జూలీ మాత్రం తన భర్త ఇంటికి తిరిగి వెళ్ళలేదు. 7 సంవత్సరాల కిందట జూలీని వీళ్ళు విసిరేశారు కదా, ఆ సమయంలో ఈమె జ్ఞాపక శక్తి కోల్పోయింది. ఇంకా ఆ రోజు నుంచి ఈమెకు మాటలు కూడా రావడం లేదు. ప్రజెంట్ ఇప్పుడు జూలీ చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటూ డబ్బులు సంపాదించుకునేది. ఇంకా ఆ డబ్బులతో జూలీ తన కూతుర్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటుంది. 7 సంవత్సరాలు గడిచినా కూడా భర్త చూస్తే జూలీని ఇంకా మర్చిపోలేదు. ప్రతిరోజు ఈమె ఇచ్చిన వుడెన్ లాకెట్ ని చూస్తూ బాధపడేవాడు. తల్లి కూడా తన కొడుకు ఈ విధంగా బాధపడుతూ ఉండడం చూసి ఈమె కూడా బాధపడుతుంది. సడన్ గా ఆ రోజు బాడీగార్డ్ ఈమె దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు, స్కూల్లో ఎవరో ఒక పాప మీ మనవడిని కొట్టిందంట అని. ఈమె చాలా కోప్పడుతుంది. నా మనవడిని కొట్టేంత ధైర్యం స్కూల్లో ఎవరికుంది? ఆ పాప ఎవరు? వీళ్లకు ఈ విషయం తెలియదు. ఆ పాప ఎవరో కాదు, జూలీ కూతురు, అంటే ఈమె మనవరాలు. నెక్స్ట్ పార్ట్ కోసం ఒక లైక్ వేసుకోండి.